జనగాం జిల్లా స్టేషన్ గణాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బొల్లు లక్ష్మీ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రజలందరికీ ఎల్లవెళ్లా అందుబాటులో ఉండి పనిచేస్తామని బొల్లు లక్ష్మి తెలిపారు. స్టేషన్ గణాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మరియు ఎంపీ కడియం కావ్య గారు నాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి కౌన్సిలర్ గా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి మరియు ఎంపీ కావ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో 15వ వార్డు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉండి సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు మరియు మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తారన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ప్రభుత్వ పథకాలను అర్హులైన అందరికీ అందేలాగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం నారగోని పద్మ మాట్లాడుతూ 15వ వార్డు కుటుంబం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 15వ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా బొల్లు లక్ష్మి గారు వెంటనే స్పందించి మీ సమస్యలు పరిష్కరిస్తారు అని తెలిపారు. మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు. ఇళ్లు లేని వాళ్లకి ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. మీ అందరూ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి బొల్లు లక్ష్మి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాకు ఇచ్చినటువంటి మా కడియం శ్రీయారన్న సార్ గారికి, కడియం కావ్యక్క గారికి వాళ్ళ సహకారంతో నాకు 15వ వార్డులో నేను కౌన్సిలర్ చేశాను. 15వ వార్డు సభ్యులందరూ నాకు నేను ఆ వార్డులో నేను అభివృద్ధి చేసి ఏ పనులైనా నేను చేయగలను. డ్రైన్లు కానీ సైడ్ కాలువలు కానీ కరెంటు కానీ రోడ్లు కానీ ప్రతి విషయంలో వాళ్ళకు వెన్నంటూ ఉండి ఏదైనా నన్ను పిలిస్తే వాళ్ళ దగ్గర పోయి నేను వాళ్ళ సమస్యలు విని వాళ్ళ గురించి నేను ఎంతో పాటుపడ్డా. ఇప్పటికైనా కూడా ఎప్పుడైనా కూడా వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను చేసి పెట్టినా ఇప్పటికి కూడా ప్రజలంటూ ఉండి వాళ్ళకి ఏ సహకారమైనా నేను చేయగలను. మా వార్డులో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా అక్క అని నా దగ్గరికి వస్తే నేను సార్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ సమస్య తీర్చి ఆ పని వాళ్ళకి చేసి పెడతా. ఏ టైంలో వచ్చినా కూడా నేను కాదనలేను. ఇప్పటికే నేను మస్తు పనులు చేసిన, అందుకే నన్ను అందరు గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని వాళ్ళకు దక్కించేటట్టు వాళ్ళకు నేను పని చేసి పెడతానని నేను చెప్తున్నా. నాకు కావ్యక్క ఉన్నది, కడియం శ్రీయాన్ గారు ఉన్నారు. ఇది అధికార పార్టీ కాబట్టి ఏదైనా కూడా మనకు ఏ సమస్య వచ్చినా అధికార పార్టీ కాబట్టి మనం చేసి పెడతాం. ఇతరులు ఎవరైనా ఈ పని వాళ్ళకు సాధ్యం కాదు కాబట్టి అంత మన చేతిలో ఉన్నది కాబట్టి మన సారు మంచి సారు మనకు ఈ అవకాశం ఇచ్చిండు. 15వ వార్డు అక్కలు, చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అందరూ నా మీద అభిమానంతో పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించగలరని వాళ్ళకు ప్రాధేయపడుతున్నా. వాళ్ళకు శిరసు వచ్చి నమస్కారం చేస్తున్నా. చేతి గుర్తుకు ఓటేసి నన్ను పెద్ద మెజార్టీతో గెలిపించాలని వాళ్ళని కోరుకుంటున్నా. 11వ తారీఖు ఓట్లున్నాయి. భారీ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నా. నా అక్క చెల్లెళ్ళకు, నా అన్నదమ్ములకు, నా తమ్ముళ్ళకు, నా చెల్లెళ్ళకు, నా బిడ్డలకు, ప్రతి వాళ్ళకు నా శిరసు వంచి నమస్కారం చేస్తున్నా. మీ అందరి పాదాల దయతోటి నన్ను గెలిపించిండ్రు అనుకో, నేను సార్ దగ్గరికి పోయి ఏ సమస్య ఉన్నా కడియం సార్ దగ్గరికి పోయి మీ సమస్యలు తీరుస్తా. మీకు ఎన్నంటూ ఉండి కావ్య మేడంతో కానీ కడియం శ్రీయారి గారితో అయినా కూడా మీ సమస్యలు ఏది ఉన్నా నాకు వచ్చి చెప్పండి. నేను ఎప్పుడైనా నేను మిమ్మల్ని ఏది అనుకుంటా నేను అధికారుల దగ్గరికి పోయి మాట్లాడి మీ సమస్యలన్నీ తీర్చుతా. మీకు అందరికీ తెలుసు బొల్లు లక్ష్మక్క ఎట్లాంటిది అనేది తెలుసు. అందరు కలిసి నాకు భారీ ఎత్తున నాకు ఓట్లు వేయాలని మీ అందరికీ నమస్కారం చేసి 15వ వార్డు కుటుంబ సభ్యులు బలగానికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ 15వ వార్డులో ఎటువంటి సమస్య ఉన్నా డ్రైనేజీలు కానీ కాలువలు కానీ నీటి సమస్య కానీ ఉన్న వార్డు సభ్యురాలుగా మీరు కౌన్సిలర్గా గెలిపిస్తే ప్రతి ఒక్క గల్లీకి సీసీ రోడ్లు కానీ నల్లలు కానీ డ్రైనేజీలు కానీ కంపల్సరీ 108 అన్నా లేట్ కావచ్చు కానీ బొల్లు లక్ష్మి గారు అర నిమిషం ఆలోచించకుండా మీ ముందు ఉండి పనులు చేస్తారు. కాబట్టి మీ ఇంటి బిడ్డగా, మీ ఇంటి కోడలుగా, మీ ఇంటి తల్లిగా, మీ ఇంటి చెల్లగా ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కారాలు చేసుకుంటున్నాం. అంతేకాకుండా
ఇందిరమ్మ ఎవరైతే ఇల్లు లేని వారు ఉంటే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి వాళ్ళకు స్థలం ఉన్నట్లయితే పై ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పిస్తామని మేము వాగ్దానం చేస్తున్నాము ఈ ఎన్నికల వేళలో. అంతేకాకుండా కొంతమందికి ఇల్లు జాగ లేని వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని డబుల్ బెడ్రూమ్ కూడా బొల్లు లక్ష్మి గారు ఇప్పిస్తారని ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాం. అంతేకాకుండా మీరు దయచేసి అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, అయ్యలారా, అవ్వలారా మీరందరూ కలిసికట్టుగా ఉండి దండుపాలెం దండియం లెక్క మీరందరూ మీ అందరి యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే అందరూ ఆశీర్వదించి చేతి గుర్తుపై ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తల్లి మీరు ఒక చెల్లెగా ఒక తల్లిగా మీ ముందుంటుంది, ఒక తల్లిగా మీ ముందుంటుంది, ఒక చెల్లెగా మీ ముందుంటుంది, ఓ అక్కగా మీ ముందుంటుంది. కాబట్టి మీరందరూ ఆమెను ఆశీర్వదించి 15వ వార్డు కుటుంబ సభ్యులందరూ ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని మన శిరస్సు వంచి మీ పాదాభివందనలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం.